హనుమాన్ పిక్చర్ రిలీజ్ అయిపోయింది. 70 రోజుల పైన అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ నాకు ఇవ్వాల్సిన అమౌంట్ అంతా ఇచ్చేశారు. వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి అందరికి అవుట్ రేట్ రాసి ఇచ్చేసాను. అన్నీ అయిపోయింది. అక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి ఒక 1 మంత్ రెస్ట్ కోసం నేను చెన్నైకి వచ్చాను. ఒక 10 రోజుల తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏంటంటే, మోహన్ గారు కొంచెం తగ్గుతుంది అని. ఆల్రెడీ లాభంలో ఉన్నాడు. కోట్ల మీద లాభంలో ఉన్నారు వాళ్ళు. మోహన్ గారు కొంచెం తగ్గుతుందండి అంటున్నారు. నాకు కోపం వస్తుంది. ఎంత ఇచ్చావు ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా ఆడింది, 70 రోజుల తర్వాత తగ్గుతుంది అంటున్నాడు. ఇది ఏంట్రా బాబు అని కోపం వచ్చింది. అలాగండి, సరే మాట్లాడతామండి అని ఫోన్ పెట్టేశాను. తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా సైలెంట్గా కూర్చున్నాను. తగ్గుతుంది అంటున్నాడు కదా, ఆయన అనుకుని చెప్తున్నాడు నాకు అని నేను థింక్ చేశాను. ఏంటి ఇలాగ మోహన్ గారికి మాట చెప్తే మళ్ళీ పెరిగేదానికి ఏదైనా చేస్తారు, అలాంటి మనిషి ఆయన. మా పిక్చర్ ఏం చేస్తారంటే కష్టపడి పిక్చర్ చేసి షూటింగ్ చేసి పిక్చర్ రిలీజ్ దాకా బ్రహ్మాండంగా కష్టపడతారు. రిలీజ్ అయిన తర్వాత అలా వదిలేస్తారు. నేను అలా చేయను. షూటింగ్ అయ్యేదాకా కష్టపడతాను, రిలీజ్ అయిన తర్వాత మరీ కష్టపడతాను. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర చేర్చేదానికి. ఎందుకోసం మనం చేసాం, అందరూ చూడాలని కదా. అది ఎలా చేర్చడం అనే దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఆయన గుర్తుకొచ్చింది. మోహన్ గారి దగ్గర చెప్తే ఏదో ఒకటి చేస్తారని. ఓ టెక్నిక్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇలా థింక్ చేసిన తర్వాత సరైన 2 లారీ బుక్ చేశాను హైదరాబాద్లో. పెద్ద లారీ, అదే ప్యాకెడ్ లారీ బుక్ చేసి ఒక దాంట్లో డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఒక మెయిన్ రోడ్లో పోయి డ్రమ్స్ కొడతారు, లారీ ఆపేసి జనం అంతా అలా నిల్చుంటారు. ఇంకో లారీ నుంచి ఆ ఎద్దు దిగుతుంది. హనుమాన్ జంక్షన్ ఎద్దు దిగితే డాన్స్ ఆడుతుంది. వెంటనే జనం అంతా హనుమాన్ జంక్షన్ రాయ్ అన్నారు. మళ్ళీ కనెక్షన్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సెంటర్లో అది కదా పబ్లిసిటీ. మళ్ళీ కనెక్షన్ పెరిగింది. మోహన్ గారు చాలా మంచి పని చేశారండి చెప్తున్నాను. ఎడిటింగ్ ప్రొడ్యూసింగే కాదు, పబ్లిసిటీ కూడా చేస్తాం. అది మరీ ఇంపార్టెంట్. క్షేమంగా వాళ్ళు లాభంగా తోరణాలు కట్టాను, మామిడి తోరణాలు. అయ్యో అందరూ ఇళ్ళు కట్టుకున్నారు. మంచి వార్త కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే ఏంటి, అవును, లోపల వచ్చేటప్పుడు లాభంగా రండి అని అర్థం. అలాగే ఒక్కొక్కటి అలాగే చేస్తాను నేను. ఒక పిక్చర్ తమిళ్లో చేశానమ్మా. ఆ పిక్చర్కి ఏం చేశానంటే అప్పుడు క్రికెట్ ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి స్టేడియం మ్యాచ్. ఏం చేశాను, ఒక పక్క మొత్తం పిక్చర్ స్టిల్స్ వేశాను. దాన్ని మడత పెట్టి ప్యాకెట్లో పెట్టుకున్నట్టు. అదర్ సైడు ఏ రోజు ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఎవరిని కింద వేస్తారా పేపర్ని, జేబులో పెట్టుకుని అలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఎంత పబ్లిసిటీ అయింది తెలుసా, చాలా గొప్ప పబ్లిసిటీ అయింది. పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే చెప్తున్నాను, ఒక్కొక్కటి సినిమా అనే దాన్ని ఆడియన్స్ని బేస్ చేసుకుని చెయ్యాలి కానీ మనని బేస్ చేసుకుని కాదు. మనం ఆడియన్స్ కోసం. ఇప్పుడు డబ్బులు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చుగా. దానికి ఖర్చు పెట్టేసి ఫుల్ అయిందా లేదా, ఎందుకు ఈ బాధ? మనం మంచి పిక్చర్ చేసి ఆటోమేటిక్గా ఫుల్ అవుతుంది, వచ్చేస్తారు. జనాలు నమ్ముకునే కదా చేస్తున్నాం. అందువల్ల జనాల కోసం చెయ్యాలి, ఆడియన్స్ కోసం చేయాలి కానీ మన కోసం కాదు. ఇది నా బేస్. ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయాయి ఇది. హౌస్ఫుల్ కలెక్షన్స్, లేకపోతే బాహుబలి ఇన్ని రికార్డ్స్, లేకపోతే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, దీనికి మించి కలెక్ట్ చేయాలి అనేది. ఆ తర్వాత పుష్ప సినిమా తీసినప్పుడు బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఆ తర్వాత RRR ఆస్కార్ లెవెల్లో వెళ్ళింది. KGFకి వచ్చినటువంటి రికార్డులు ఇవన్నిటికీ మించి కలికి మొత్తం వీటన్నిటి టెక్నాలజీని మించినటువంటి టెక్నాలజీ అన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బెంచ్ మార్క్ను పెడుతున్నాయి కదా. ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? ఏమండి మీరు 10 పిక్చర్ గురించి చెప్తున్నారు, 100 పిక్చర్ గురించి చెప్పట్లేదు ఏంటి?
మొత్తం రిలీజ్ అయిన పిక్చర్ గురించి మొత్తం మాట్లాడుతున్నారు మీరు? లేదుగా. 100 పిక్చర్ ఫ్లాప్ అవుతుంది, మీరు 10 పిక్చర్ హిట్ అయిన పిక్చర్ గురించి మాట్లాడుతున్నారు. 100 పిక్చర్ చూసి 10 పిక్చర్ పోతే పర్వాలేదు, ఎంతమంది స్పాయిల్ అయి ఉంటారు ఈ 100 పిక్చర్ ఫ్లాప్లో కదా? అది చెప్పట్లేదు మీరు. సక్సెస్ మాత్రమే చూస్తున్నాం. అది దానికి లోపల ఎంత ఉందని మనకు తెలియదుగా, లోపల వెళ్తే కానీ తెలియదు. ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు? అది తెలియకుండా చేయడమే. అందరూ ఇలా చేయలేం కదా. మీరు చెప్పిన 10 పిక్చర్ అందరూ చేయగలుగుతారా? కష్టం కదా. అందువల్ల కామన్గా పెట్టుకుని ఎవరెవరు అందులో కరెక్ట్గా ఉన్నారన్నది చూడాలి. చిన్న సినిమా గురించి మాట్లాడుకోవడం, అన్నీ ఏదైనా హిట్ చేయొచ్చు. 10 రూపాయలు పెట్టాను 12 రూపాయలు వచ్చిందంటే అది ఓకే, తప్పలేదుగా. నేను 3 గొంతులు కోడి పెట్టాను 4 వచ్చిందంటే అది వేరే విషయం. పోయిందంటే ఏమైపోతాం, అది వేరే విషయం. టెక్నికల్గా ఆడుతుంది, ఇప్పుడు మళ్ళీ అది అక్కడ ఆడుతుంది, అన్ని లాంగ్వేజ్ పోతుంది అనేది ఇప్పుడు టెక్నికల్గా ఉంది. మన చిన్న పిక్చర్ కూడా ఆడాలని చూడాలి కదా. మీరు హిట్ అయిన 10 పిక్చరు హిట్ అవుతున్న 10 మనుషుల గురించి మాట్లాడుతున్నారు, అలా కాదు కదా. దానికి వెనక వేలాది మంది ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఆలోచించాలి. ఏం జరగాలంటారు? ఏమైనా మంచిది చేయాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చేస్తున్నామంటే అక్కడ ఇప్పుడు ఒకటే మన అయ్యో అని అరిస్తే, వీధిలో నడిచేటప్పుడు అయ్యో అని అరిస్తే అందరూ తిరిగి చూస్తారు. నేను ఉదాహరణకు చెప్పేవాడిని ఏంటంటే, మనం అమెరికా నడిచి వెళ్తున్నాం, అమెరికా నడిచి రోడ్డు మీద వెళ్తున్నాం. ఆ రోడ్డు మీద మీరు ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారు, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఎవరో ఏమంటే అక్కడ కాదంటే ఇక్కడ అంటున్నారు, సౌండ్ వస్తుంది. మీరు వెంటనే తిరిగి చూస్తారా? తెలుగు వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు, ఆ తెలుగు సౌండ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. అమెరికాలో మీరు తిరిగి చూడాల్సిన పని ఏముంది? ఎవరు చెయ్యనిది మనల్ని అట్రాక్ట్ చేస్తున్నది మనం అరిచి చెప్పాల్సిన కర్మంలో ఉన్నాం. మనం దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. లాజిక్ అది, వేరేం లేదు. చిన్న పిక్చర్ ఎన్నో ఆడుతుంది, మీకు తెలుసు. అవి మీరు ఇప్పుడు చెప్పిన పిక్చర్ అది చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. అది ఎందుకు చెప్పలే? ఉంది, అది చెప్పాలి మనం. ఇది కూడా ఆడిందే, అది కూడా ఆడిందే, అది కూడా ఆడిందని అది చెప్పలేదు కదా. అవును కదా. కోట్లాది చేస్తున్న మాత్రం చెప్తున్నారు మీరు. ఎందుకు అవి బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తున్నాయనా, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి, పాన్ ఇండియా కాస్త పాన్ వరల్డ్ అయింది అని అది గొప్పగా చెప్పుకుంటున్నామా మనం? అదే ఇవన్నీ లోపల వెళ్తే కష్టంగా ఉంటుంది, డిస్కస్ చేయకూడదు అవన్నీ కూడా. అయితే మోహన్ గారితో ఒక మాట మాత్రం నాకు అడగాలనిపిస్తుంది. మోహన్ గారు, ఎడిటర్ మోహన్ గారు, డిస్ట్రిబ్యూటర్ మోహన్ గారు, ప్రొడ్యూసర్ మోహన్ గారు, స్క్రీన్ రైటర్ మోహన్ గారు, ఇన్నిటి తర్వాత ఆర్టిస్ట్ మోహన్ గారు. ఎందుకంటే డైరెక్టర్ కాలేదు అనేది మోహన్ రాజా గారికి అర్థమైంది, ఆర్టిస్ట్ మోహన్ గారు అని అనాలనిపించింది. చిన్నప్పుడే నేను యాక్ట్ చేస్తానికి చాలా ఛాన్సెస్ వచ్చిందమ్మా. చిన్నప్పుడే నాకు అప్పుడు 15-20 ఇయర్స్ లోపల చాలా ఛాన్సెస్ వచ్చింది. నాకు దాని మీద ఇంట్రెస్ట్ వెళ్ళా, అది ఏంటో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మీరు వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, గడ్డము జుట్టు కూడా తెల్లగా ఉంది. మా టీం మెంబర్ గురుబ్రహ్మ మిమ్మల్ని చూడగానే ఒక మాట అడిగారు, సార్ మీరు ఏమన్నా ఒక సినిమా రోల్ కోసం ఈ గెటప్లో ఉన్నారా అనేది. చూడగానే అలా అనిపించింది. అలాంటిది ఏమన్నా ప్లాన్ ఉందా, అసలు ఆలోచించరా? ఇంకా లేదు, మరి అదంతా లేదు. కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం, అందువల్ల బయటకు వెళ్ళటం లేదు నేను. ఏదో మీరు కొంచెం మా విఘ్నేష్ గొడవ చేశాడు, అదే ఆయన వచ్చి చాలా రోజుగా ఒకసారి మోహన్ గారు పట్టుపట్టాడు. సరే, నాకు ఎక్కువ దూరం చేయలేను, నేను నా మీద ప్రేమతో ఉన్న వాళ్ళని దూరం చేయలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా కాలం తర్వాత ఇచ్చారు. ఆ ప్రేమ అన్నారు చూడండి, అది చాలు సార్ నిజంగా మాకు.